ఏరువాక పౌర్ణమి పండుగను చేసుకున్నాం. పశువుల కోసం నీటి తొట్టెను ప్రారంభించాం. ఇవాళ రైతన్నలకి సబ్సిడీపై విత్తనాల సరఫరా పంపిణీ కూడా ఇవాళ ఇక్కడ చేసుకుంటున్నాం. ఇప్పుడు జేడీ గారు చెప్తా ఉన్నారు, దాదాపు మన నియోజకవర్గానికి 11,300 క్వింటాళ్ళు 11,300 క్వింటాళ్ళు అలాట్మెంట్ జరిగితే ఇప్పటిదాకా 3,500 క్వింటాళ్ళు గ్రౌండ్ నట్ ఇవ్వడం జరిగింది. సబ్సిడీ మీద దాదాపు 9,300 ఉంటున్న ఈ క్వింటాల్ 9,300 ఉంటే దానికి 40% సబ్సిడీ అంటే 3,720 రూపాయలు తగ్గించేసి కేవలం 5,580 రూపాయలకు మాత్రమే ఇవాళ రైతన్నలకి ఈ విత్తనాల సరఫరా జరుగుతుంది. K6 వెరైటీ, అదేవిధంగా K1812 వెరైటీ కూడా 8,200 ఉంటే 40% సబ్సిడీ తీసేస్తే 4,920 రూపాయలకి ఇవాళ క్వింటాల్ పంపిణీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందంటే రైతన్నల పట్ల, రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల ఈ కూటమికి ఎంత ప్రత్యేక దృష్టి, శ్రద్ధ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రెడ్ గ్రామ్ విషయం కానీ, గ్రీన్ గ్రామ్ కానీ, ఇతరత్ర వీటి మీద కూడా వీటి మీద కూడా ఇవాళ విత్తనాల పంపిణీ జరుగుతుంది. అయితే నేను ఇవాళ జేడీ గారికి చెప్తున్నాను, ఈ నియోజకవర్గానికి ఎంత కేటాయించారో 11,300 క్వింటాల్ని, అవసరమైతే ఇంకా ఎక్కువ అవసరం ఉంటే దానికి పూర్తిగా 100% విత్తనాల పంపిణీ రైతులకు అవసరానికి అనుగుణంగా విత్తనాల పంపిణీ జరగాల. ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే వాటిని కూడా ఎటువంటి అంతరాయం కాకుండా చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఈ క్రమంలో ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందులు వస్తే చెప్తే ఆ సంబంధిత అధికారులతో కానీ మంత్రిత్వ శాఖతో రాష్ట్ర స్థాయిలో మాట్లాడి రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ లక్ష్యంతోనైతే రైతన్నకు అండగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 40% సబ్సిడీతో విత్తన సరఫరా చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారో అది ఎక్కడ ఆగకుండా లక్ష్యం సాధించే దిశగా అధికారులందరూ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.